హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి బయట అయితే వర్షం పడుతుందండి. సాటర్డే నుంచి అసలు బయటికి వెళ్ళనీకే లేకుండా చూసారా, పెద్ద పెద్ద ఉడుములతో కూడినటువంటి వర్షం అయితే ఇక్కడ పడుతుంది. మాకైతే వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది. ఇంకా వాతావరణం అంతా ఇలాంటి టైంలో మాకైతే ఇంకా వేడి వేడిగా అంటే స్పైసీగా తినాలనిపించింది. ఇంకా మేమైతే ఇంట్లో పానీపూరి చేసుకుంటే బాగుంటుందని అనిపించి ఇక్కడైతే పానీపూరిని అయితే ఇంట్లోనే హెల్తీగా చేసుకుందామని మేమైతే ఇంట్లోనే చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, బయట అయితే అంత హెల్తీగా ఉండదు. ఇంట్లో చేసుకుంటే హెల్తీ అనిపించి ఇంకా మొత్తం మేమే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా అయితే చింతపండు రసాన్ని అయితే నానబెట్టాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని మంచిగా నానబెట్టి రసాన్ని అయితే తీవాలి. దాని తర్వాత మిక్సీలోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, అలాగే ఉప్పు ఇవి వేసి గ్రైండ్ చేయాలి. దాని తర్వాత ఈ చింతపండు నీరు రసంలో కొద్దిగా వాటర్ మనకి ఎంత కావాల్సి ఉంటే అంత వాటర్ అయితే తీసుకోవాలి. మనం మిక్సీ పట్టేటువంటి ఆ పేస్ట్ను కూడా ఇందులో కలిపి దాంట్లోకి ఉప్పు, పసుపు, కారము, అలాగే చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి. నేను ఇక్కడైతే బ్లాక్ సాల్ట్ అయితే వేయలేదు. ధనియాల పౌడరు, జీలకర్ర, మిరియాల పౌడర్ అయితే వేసానండి. అలాగే బఠానీ చాట్ కూడా తయారు చేసి పక్కన పెట్టాను. ఇక్కడైతే ఆ నూనె వేడెక్కిన తర్వాత నేను చిన్న చిన్న పానీపూరిని అయితే ఇక్కడ చేస్తున్నాను. వీటినైతే నేను ఇంట్లో తయారు చేయలేదండి. బయట మామూలుగా ఇట్లా అమ్ముతారు కదా రెడీమేడ్ పానీపూరిది, వాటిని తెచ్చుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే చూసారా పానీపూరి అయితే రెడీ అయిపోయింది. హెల్తీ అయినటువంటి పానీపూరి. దీంట్లోకి ఇక్కడ మా చిన్నదా అయితే దీన్నంతా కనుక సప్పింగ్ చేస్తుంది చూడండి. క్యారెట్ అలాగే ఆనియన్స్, పానీపూరి రసము తీసుకొని ఇంకా మా చిన్న అయితే ఫస్ట్ టేస్ట్ చూస్తుంది. చాలా బాగా వచ్చిందని చెప్తుంది. నాకైతే మాకు కూడా ఇక్కడైతే నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా వెంటనే పానీపూరి తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పానీపూరి తెచ్చుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.